ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. తాతయ్య గౌతమ్ గౌతమ్ రే రే కూర్చో. ఓకే. అయినా నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఎలా వచ్చావేంట్రా? కొంపదీసి స్టేషన్కి వెళ్ళి డ్యూటీ చేయాలంటావా ఏమిటి? మరి ఎందుకురా ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఎలా వచ్చావు? ఒకసారి నీ వాళ్ళకం చూడు ఎలా ఉన్నావో. సరిగ్గా నిలబడలేకపోతున్నావు, మాట్లాడుతుంటే ఆయాసపడుతున్నావు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావురా. వెళ్ళి ఏదైనా జ్యూస్ తాగి పడుకో. వాడింతవరకు ఏం తినలేదు మావయ్య. కనీసం పాలు తాగమన్నా కూడా తాగడం లేదు. కాస్త మీరైనా చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంట్రా గౌతమ్, చిన్నపిల్లాళ్ళ తిండి దగ్గర మారం చేయడం ఏంటి? నాన్న గౌతమ్, నీకోసం ఇప్పుడే జ్యూస్ తీశాను, తాగు. తాగు. నాకిప్పుడేం వద్దు. తాగరా. నాకొద్దమ్మా. గౌతమ్, కనీసం మీ అమ్మ కోసమైనా తాగరా. నువ్వేం తినలేదని తను కూడా తిండి మానేసి ఏడుస్తూ కూర్చుంది. ఏం తినకుండా తాగకుండా ఉంటే ఎలా రా? ముందు జ్యూస్ తాగు, కొంచెం ఓపిక వస్తుంది. వద్దు. ఇదిగో చెప్పేది విను, కాస్త తాగు. తాగరా. వద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? గౌతమ్, ఏంట్రా ఇది? ఏమైంది నీకు? తాతయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రే, ఝాన్సీ గురించి చెప్తావా ఏంట్రా? వద్దురా. నువ్వు మాట్లాడాలన్నా ఒంట్లో ఓపిక ఉండాలి కదరా. ఏ విషయమైనా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకోపో. లేదు తాతయ్య, ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఎప్పటికీ నీ మాట నీదే కానీ మా మాట ఎప్పుడన్నావు? సరే చెప్పు, ఆ విషయం ఏంటో. మీరు నాకు దరిద్రాన్ని తగిలించారు కదా. అర్థం కాలేదా? అదే తాతయ్య, మా నాన్న ప్రాణాలు కాపాడాడని దాని కృతజ్ఞతగా మీరా డాక్టర్ కృష్ణప్రసాద్ గారి కూతురుతో నా పెళ్లి ఫిక్స్ చేశారు కదా. గౌతమ్, ఏ విషయమైనా సరే తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, పదా. ఇప్పటి వరకు ఆపింది చాలమ్మా. ఇంకా ఆపాలని ట్రై చేయకు. ఈరోజు నేను ఎలాగైనా చెప్పి తీరుతాను. గౌతమ్ ప్లీజ్, నా మాట విను, పదా. కమలా, వాణ్ణి చెప్పనివ్వు. ఎందుకు అడ్డుకుంటున్నావు? నువ్వు చెప్పరా. చెప్పరా. ఈరోజైనా కుండ బద్దలు కొట్టరా. దెబ్బకి మా బాబు బుర్ర పగిలిపోవాలి. తాతయ్య, ఈ పెళ్లి నాకిష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? రేతనా, ఏంట్రా వీడు ఎలా మాట్లాడుతున్నాడు? ఏంటి నాన్న, ప్రతిదానికి ధన ధన అంటూ అన్నయ్యని పిలుస్తావు? వాడికి ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నువ్వు ధన అని పిలిస్తే వాడేం చెప్తాడు? ఈ విషయంలో మీకెంత తెలుసో వాడికి అంతే తెలుసు. నిజం చెప్పాలంటే నీకు తెలిసినంత కూడా వాడికి తెలియదు. ఎరా అన్నయ్య, నిజమా కాదా? చూడ్నానా, గౌతమ్ క్లియర్గా చెప్పాడు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని. విన్నారు కదా. అర్జెంటుగా పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. అన్నయ్య, ఆ కృష్ణప్రసాద్కి ఫోన్ చేయి.
మీకు మాకు సెట్ కాదు, మన మధ్య మ్యాటర్ కట్ అని చెప్పేసాయి. నువ్వు నోరు మీరా. ఇంకొక మాట మాట్లాడావంటే నీ నోరు కుట్టేస్తాను. దరిద్రుడని దరిద్రుడా. నువ్వే ఇంట్లో పిచ్చివదం అనుకుంటుంటే మరో పిచ్చివాడు తయారయ్యాడు. అంతా మాట్లాడుకుని నిశ్చయించుకున్నాక ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదంటే ఎలా? నిజంగా వీడికి పిచ్చి పట్టిందా ఏమిటి? పిచ్చి పట్టింది వాడికి కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరికీ. అనవసరమైనవన్నీ పట్టించుకుంటారు కానీ వాడి ఇష్ట అయిష్టాల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఆ, మరి మీరు గొప్ప మేధావులు పనులన్నీ మానుకొని మిమ్మల్ని అర్థం చేసుకుంటూ కూర్చుంటాం. రే అనయ్య, నాన్నతో మాట్లాడి ప్రయోజనం లేదు. వాడి తండ్రిగా నువ్వైనా ఆ కృష్ణప్రసాద్ గారికి ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండరా గౌతమ్. ఉన్నట్టుండి సడన్గా ఏంట్రా ఈ డెసిషన్? అసలు నీ సమస్య ఏంట్రా? ఇప్పుడు ఈ వివరాలన్నీ ఎందుకండి? వాడు చాలా వీక్ గా ఉన్నాడు, తర్వాత మాట్లాడుకుందామండి. సరేనమ్మా, ముందు వీడిని లోపలికి తీసుకెళ్ళు. ఆ, గౌతమ్ పద రా. లేదు తాతయ్య. ఆ పెళ్లి సంబంధం గౌతమ్, రే గౌతమ్, నాకు ఝాన్సీ పెళ్లి. గౌతమ్, 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 రే గౌతమ్, రే గౌతమ్, 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 రే గౌతమ్, రే గౌతమ్, 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 ఏమైంది? కంగారు పడకండమ్మా. నా మనవరాలు ఇప్పుడే ఇంజెక్షన్ చేసింది కదా, దాని ఎఫెక్ట్ అయి ఉంటుంది. అందుకనే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ముందు తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టండి. పట్టండి. మెల్లగా, జాగ్రత్త. జాగ్రత్తగా పట్టండి. ఏంటమ్మా కమల, ఉన్నట్టుండి వీడి పెళ్లిష్టం లేదంటాడేంటి? ఏం లేదు మావయ్య, వాడు ఎప్పుడు చెప్పేదే ప్రమోషన్ అది ఇది అంటున్నాడు కదా. ఒకవేళ మీరిచ్చిన టైం లోపల వాడికి ప్రమోషన్ రాకపోతే ఎక్కడా పెళ్లి చేసేస్తారోనని భయపడుతున్నాడు. పదే పదే దాని గురించే ఆలోచించి అలా మాట్లాడుతున్నాడు. ఓ, వీడి గోలంతా ప్రమోషన్ గురించా? నిజంగానే ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నాడేమోనని గుండె ఆగినంత పనైంది. బ్రతికించావు. అసలు వీడి ప్రమోషన్ సంగతి ఏంటో చూస్తానుండు. డైరెక్ట్గా డీజీపీని కలిసి మాట్లాడతాను. రే గౌతమ్, ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నువ్వు కానీ నిజం చెప్తే ఈ ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైనట్టేరా. భగవంతుడా, ఏం చెయ్యాలి ఇప్పుడు? వద్దని చెప్పానా?